హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఏపీ హైకోర్టు మరియు తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆల్రెడీ మనకు తెలంగాణ హైకోర్టు నుంచి జాబ్స్ రావడం జరిగింది. అతి త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా జాబ్స్ రాబోతున్నాయి. మరి రెండింటి కూడా సిలబస్ అయితే సేమ్ అని భావించండి. ఇంగ్లీష్ పరంగా, జీకే పరంగా అయితే మాత్రం ఏపీ వాళ్ళకు ఏపీ జాగ్రఫీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా ట్రై చేస్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అయితే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ జాగ్రఫీని టచ్ చేస్తూ పోతారనమాట. అది కూడా తేడా తప్పితే మిగతా అంతా సేమ్ టు సేమ్. అంటే మీరు జూనియర్ అసిస్టెంట్ అయినా, కాపీస్ట్ అయినా, టైపిస్ట్ అయినా, ఎగ్జామినర్ అయినా, లేదా స్టెనోగ్రాఫర్ అయినా, ఆఫీస్ సబార్డినేట్ కానీ, డ్రైవర్స్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, ప్రాసెస్ సర్వర్ కానీ, పోస్ట్ ఏదైనా సేమ్ సిలబస్ అని భావించండి. ఆల్మోస్ట్ అలా టు ఇటు. మరి దీనికి సంబంధించి మనకి ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాస్ వస్తుంది, కోర్స్ ఉంది. సంక్రాంతి ఆఫర్ జరుగుతూ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మనకు కోర్స్ చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు కోర్సుని మీరు చూజ్ చేసుకోండి. మీకు అందరూ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అన్నీ కూడా లేటెస్ట్ ప్యాటర్న్లో బేస్ చేసుకొని అన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వీడియోస్ కాకుండా మీకు ఎగ్జామినేషన్ వరకు కూడా మీకు అన్నీ కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అయింది, మీరు గమనించండి. సో జీకే కూడా స్టార్ట్ ఇప్పుడు కూడా అయ్యింది. ఇంకా మీరు అప్లోడ్ కూడా చేస్తూ ఉన్నాం 1 by 1. కాబట్టి మీరు ఖచ్చితంగా మనకి కోర్స్ చాలా మీకు అత్యద్భుతంగా కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. మీకు ఏ డౌట్స్ కూడా మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేసి మనల్ని సంప్రదించవచ్చు. మరి దీంట్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో భాగంగా ఇక్కడ మనం తిరిగి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూడబోతున్నాం. చూస్తే ఇక్కడ క్యావెలరీ, ఇన్ఫాంట్రీ, ఎలిజీ, ఎన్సైక్లోపీడియా, రెడ్ ట్యాపిజం. ప్రతి పదానికి వీలైనంత వరకు తెలుగులో కూడా మీకు ఈజీగా ఉన్న ఉద్దేశంతో ఉత్తమ్స్ అకాడమీ మీకు అందిస్తూ ఉందన్నమాట. మరి ఎక్కడైతే వర్డ్ సులభంగా గుర్తుపెట్టుకోవచ్చో అక్కడ నేను మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఏం చెప్తున్నాయి, ఇక్కడ క్యావెలరీ, ఇన్ఫాంట్రీ, ఎలిజీ, ఎన్సైక్లోపీడియా, రెడ్ ట్యాపిజం. నాకు తెలిసి వీటిలో ఒక ఎలిజీ తప్పితే మిగతా 4 పదాలు కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు. ముఖ్యంగా మనకు ఇండిపెండెన్స్ డే అయితేనేమి, రిపబ్లిక్ డే రోజు అయితేనేమి మనం ఎక్కువ ఇక క్యావెలరీ అండ్ ఇన్ఫాంట్రీ అనే వర్డ్స్ మనం ఎక్కువ వింటూ ఉంటాం. మరి ఇక రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అక్కడ మనకి చీఫ్ గెస్ట్ ఉంటారు. కింద సైనికులు కొందరు గుర్రాల మీద వెళ్తూ ఉంటారు, కొందరు నడుచుకుంటూ కవాతు చేస్తూ ఉంటారు. సో అందరూ కూడా సెల్యూట్ చేస్తూ పోతూ ఉంటారు అతిథికి. సో ఆ విధంగా వచ్చేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకరు ఫుట్ మీద అంటే నడుచుకుంటూ వస్తూ సెల్యూట్ చేస్తూ పోతుంటే, కొందరు గుర్రాల మీద వచ్చి సెల్యూట్ చేస్తూ పోతూ ఉంటారు. సో ఆ 2 రకాలలో మొదటి రకం ఏదంటే క్యావెలరీ. సో క్యావెలరీ అంటే ఏమంటే సోల్జర్స్ అండ్ హార్సెస్, అంటే గుర్రాల మీద వస్తూ సెల్యూట్ చేస్తూ పోతుంటారు కదా. సో అట్లా గుర్తుపెట్టుకుని మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి క్యావెలరీ అంటే ఏమంటే సోల్జర్స్ ఆన్ హార్సెస్. సో గుర్రాల మీద వచ్చే సోల్జర్స్ మనం ఏమంటామంటే క్యావెలరీ అంటాం. ఇన్ఫాంట్రీ, సో ఇన్ఫాంట్ అంటే తెలుస్తుంది మనకి మిత్రమా. సో వాటి మీరు ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలు జోగాడుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. కాబట్టి సోల్జర్స్ ఆన్ ఫుట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫాంట్రీ. ఎట్లా గుర్తుంచుకోవాలి, ఇన్ఫాంట్స్ అంటే చిన్నపిల్లలు, వాళ్ళు అప్పుడప్పుడే నడకలు వేస్తూ ఉన్నారు, ఫుట్తో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ఫాంట్రీ అంటే సోల్జర్స్ ఆన్ ఫుట్ అని భావించండి. దెన్ ఎలిజీ మీన్స్ ఏ పోయమ్ ఆఫ్ మోర్నింగ్, బాధపడ్డాం అనమాట. సో చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎలిజీ. దెన్ ఎన్సైక్లోపీడియా. సో ఎన్సైక్లోపీడియా చూస్తే మనం ఇక ఎన్సైక్లోపీడియాలో మీకు ఏ పదం కావాలన్నా, ఏ యొక్క పదం మీ యొక్క మీనింగ్ కావాలన్నా, ఏ యొక్క జీకే బిట్ కావాలన్నా అక్కడ మన అక్కడ మనం సెర్చ్ చేసి మనకు మొత్తం దొరికిపోద్ది, లైక్ వికీపీడియా లాగా. ఇక్కడ ఎన్సైక్లోపీడియా అంటే ఏమంటే ఈ యొక్క ఎన్సైక్లోపీడియాలో మనకి ఏమైతే అవసరమో అవంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఉంటుంది. అక్కడికి మనం మొత్తం చూసుకోవచ్చు. అంటే ఇట్ కంటైన్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ వాట్ యూ వాంట్. ఓకే, ఏ బుక్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్. దెన్ రెడ్ ట్యాపిజం. రెడ్ ట్యాప్ వేసుకుని పోయినా అనుకోబట్టి యాక్చువల్ రెడ్ అంటేనే రెడ్ సిగ్నల్ పడింది అనుకో ఆగాల. సో ఆ విధంగా ఏం చేశారంటే టేప్స్ అన్నీ కూడా రెడ్తో ఉన్నాయి. అంటే ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మన యొక్క వర్క్ అనేది చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. స్లోగా ఇక్కడ పోతుంది ఫైల్, అక్కడ ఆగుతుంది, మళ్ళీ ఒకసారి పోతుంది, అక్కడ ఆగిపోతుంది, ఇట్లా ఆగుతూ పోతుంది. అంటే టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీస్.
అంటే చాలా వరకు అక్కడ అఫీషియల్ ఫార్మాలిటీస్ దండిగా ఉన్నాయి, దానివల్ల మనకు లేట్ అనేది జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ రెడ్ ట్యాబిజం. టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీస్ కాల్డ్ రెడ్ ట్యాబిజం. ఒకసారి తెలుగు చూస్తే క్యావెలరీ అంటే అశ్విక దళం, ఇన్ఫాంట్రీ అంటే పదాతి దళం. ఇక్కడ మనకు మీకు తెలుగు రాకపోయినా ఇక్కడ మన ఉత్తమ్స్ అకాడమీలో మీరు చాలా వరకు తెలుగు పదాలు కొత్తగా చూస్తూ ఉంటారు, వింతగా చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకి తెలుగు భాషను మనం మర్చిపోకూడదు. ఇటీవల కాలంలో వచ్చేటువంటి పిల్లలందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు ట్రెండ్ ప్రజెంట్ తెలుగు రాయడం రాలేకపోతున్నారు, తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, తెలుగులో చదవలేకున్నారు. ఓకే, సో మరి వాళ్ళందరి కోసం మనం కష్టపడాలి. కంపల్సరీగా మనకి తెలుగును మనం కాపాడుకోవాలంటే మీరు ఎవరైనా సరే మన తెలుగు భాషకు మనం కూడా ఇంపార్టెంట్ ఇద్దాం. ఎలజీ అంటామండి, చనిపోయిన తర్వాత వారి కోసం బాధపడడం, ఏడవడం, దాన్ని మనం ఎలజీ అంటాం. ఎన్సైక్లోపీడియా అంటే సమస్త శాస్త్రం, అక్కడ మనకి ఏమైతే అవసరమో అన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. రెడ్ ట్యాబిజం అంటే అనవసర కఠిన నిబంధనలు. సో అనవసరమైనటువంటి అనమాట. సో అది అవసరం ఉండవు, కానీ ఆ యొక్క అనవసరమైనటువంటి కఠిన నిబంధన వల్ల ఆ యొక్క ప్రాసెస్ అనేది డీల్ అవుతూ ఉంటుందన్నమాట. దెన్ యూటోపియా, హ్యామ్లెట్, క్యాటలాగ్, ఫ్రెగైల్, పెడాంటిక్. ఇక్కడ కూడా నాకు తెలిసి మీకు 2-3 పదాలు మంచి పదాలు మీకు తెలిసే ఉంటాయి. మరోసారి చూద్దాం. యూటోపియా, హ్యామ్లెట్, క్యాటలాగ్, ఫ్రెగైల్, పెడాంటిక్. ఇక్కడ చూస్తే ఏముంది మనకు మిత్రమా? యూటోపియా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. యూటోపియా మరి ఇక్కడ ఉంటాం, అమెరికా స్వర్గం రా, ఎంత బాగుంటుందో ఏమో, ప్రతి ఒక్కరు కూడా ఎంజాయబుల్ లైఫ్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అక్కడ పేదరికమే ఉండదు, ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉంటారు అనుకుంటూ ఉంటాం. సో రియల్గా మనం అమెరికాకి వెళ్తే తెలుస్తుంది, అక్కడ కూడా మనలాగా పేదవాళ్ళు ఉంటారు, కష్టాలు పడే వాళ్ళు ఉంటారు, ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. అది స్వర్గం కాదు కానీ తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనం చూస్తే కొండ చాలా అందంగా ఉంటుంది, చాలా నున్నగా ఉంటుంది, ఈజీగా ఎక్కచ్చు అనుకుంటాం. దగ్గర పోతే తెలుస్తుంది అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, నడవడానికి దారి సరిగా ఉండదు అనేసి. ఎవరైతే ఆ విధంగా ఊహించుకుంటూ ఉంటారో దూరం నుంచి, ఇది చాలా బాగుంటుంది, స్వర్గంగా ఉంటుంది, కానీ రియల్గా అది స్వర్గమా కాదు. అటువంటి దాన్ని ఏమంటామంటే మనం యూటోపియా అంటాం మిత్రమా. యూటోపియా యాన్ ఇమాజినరీ పర్ఫెక్ట్ వరల్డ్ వేర్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. సో అక్కడ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారని ఆ యొక్క ఇమాజిన్ చేసుకునే దాన్ని ఏమంటామంటే మనం యూటోపియా అంటాం. ఎన్ ఇమాజినరీ ల్యాండ్ విత్ పర్ఫెక్ట్ సోషల్ ఆర్డర్ బట్ నాట్. ఓకే, దెన్ ఆమ్లెట్స్. సో ఆమ్లెట్స్ మీరు గమనించిన మిత్రం, ఆమ్లెట్ గుర్తుపెట్టుకుని ఆమ్లెట్స్. సో ఆమ్లెట్ల అంటే మీకు గుడ్డు ఆమ్లెట్. జనరల్గా పల్లెటూళ్ళల్లో మనకు కోళ్ళు ఎక్కువ ఉంటాయి, కోళ్ళు గుడ్లు పెడతా ఉంటాయి, కానీ పల్లెటూరు వాళ్ళు ఎక్కువ ఆమ్లెట్ పోసుకుంటూ ఉంటారు, అవునా కదా. సో కంపేర్ టు టౌన్ వాళ్ళు మనకు గుడ్లు లేవు, కోళ్ళు పెంచలేం, రోత చేస్తాయి, బజార్కి కొనుక్కొని ఆమ్లెట్ చేసుకుంటే కష్టం. అందువల్ల పల్లెటూరులో ఏమవుతుంది, ప్రతి ఒక్కరు కోళ్ళు పెంచుతూనే ఉంటారు. మ్యాక్సిమం కోళ్ళు గుడ్లు పెడతా ఉంటే వాళ్ళు నైట్ కల్లా ఆమ్లెట్ పోసుకుంటూ ఉంటారు. అట్లా గుర్తుపెట్టుకుంటే ఆమ్లెట్ అంటే ఏమంటే గ్రామ ప్రాంతాల్లో, సో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్ల వరుసని ఏమంటామంటే మనం ఆమ్లెట్ అంటాం. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఇన్ ఏ విలేజ్. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఇన్ ఏ విలేజ్. సో గ్రామంలో ఉన్నటువంటి ఇండ్ల సమూహాన్ని ఏమంటామంటే మనం ఆమ్లెట్ అంటాం. క్యాటలాగ్ మీరు గమనించండి, ఎప్పుడైనా సరే బుక్ స్టాల్కి వెళ్ళామనుకోండి, అక్కడ మాకు చాలా బుక్స్ కావాలి, ఏదో తెలియదు, అప్పుడు ఏం చేస్తే అతను క్యాటలాగ్ మనకి ఇస్తాడు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, వీ హ్యావ్ సో మెనీ బుక్స్ వీ వాంట్. ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు. మరి వాళ్ళ దగ్గర ఏమి, మీరు బ్యాంక్స్ ప్రిపేర్ అయితే ఉండొచ్చు, రైల్వేస్ ఉండొచ్చు, ఎస్ఎస్సి ఉండొచ్చు, ఇస్రో ఉండొచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ ఏదైనా కావచ్చు. మరి వాళ్ళ దగ్గర బుక్స్ ఏమి ఉన్నాయి చెప్పాలంటే వాళ్ళకు మనకు క్యాటలాగ్ ఇస్తారు. నేను చూసుకునైనా ఇవన్నీ మగాడు ఉన్నాయి అంటాడు. సో అంటే ఆ యొక్క క్యాటలాగ్లో వాళ్ళ యొక్క బుక్ స్టాల్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఇస్తారు దాని ద్వారా. సో దట్ ఈస్ కాల్డ్ క్యాటలాగ్. ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ ఈజ్ కాల్డ్ క్యాటలాగ్. ఫ్రాగైల్. సో ఫ్రాగైల్ మీన్స్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఫ్రాగైల్ అంటే చాలా సులువుగా ఇరిగిపోయేది. ఫ్రాగైల్ అంటే చాలా సులువుగా ఇరిగిపోయేది, బ్రోక్ అవుతుంది అనమాట. దట్ క్యాన్ బి ఈజీలీ బ్రోకెన్ ఈజ్ కాల్డ్ ఫ్రాగైల్. ఫట్ అంటది. సో ఫ్రాగైల్ అంటే ఫట్ అని ఇరిగిపోద్ది అనమాట, అంత పిలుసుగా ఉంటుంది. సో పెడాంటిక్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. సో పెడాంటిక్ అంటే కొన్ని విషయాలు మనకు అసలు అవసరం ఉండదు, పనికిమాల విషయాలు అన్నీ కూడా. సో వాటి మీద మనం ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటాం. ఇప్పుడు చూస్తే మనకి రాజకీయాలు, మన ఏపీలో అయితేనేమి, తెలంగాణ అయితేనేమి వరస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు. అవి మనకు అవసరం లే, అయినా కూడా మనం గంటలు మీరు కాదు నేను కూడా గంటలు వాటి మీద మనం వింటూ ఉంటాం, టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఏ వ్యక్తి అయితే ఈ విధంగా పనికిమాల వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటాడో ఆ వ్యక్తులను ఏమంటామంటే మనం
పెడాంటిక్ అంటాం. పెడాంటిక్ పనికిమాలోడు. వన్ హూ ఈజ్ ఎక్సెసివ్లీ కన్సర్న్డ్ విత్ మైనర్ డీటెయిల్స్ ఆర్ విత్ డిస్ప్లేయింగ్ వన్స్ నాలెడ్జ్. ఓకే, వన్ హూ ఈజ్ ఎక్సెసివ్లీ కన్సర్న్డ్ దాని మీద విత్ మైనర్ డీటెయిల్స్, చిన్న చిన్న వాటి మీద అతను ఎక్సెసివ్గా అంటే ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటే దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ పెడాంటిక్. ఒకసారి చూద్దాం మరి తెలుగులో. యుటోపీ అంటే ఏమంటే ఊహాస్వర్గం, హ్యామ్లెట్ అంటే గ్రామంలోని ఇండ్ల యొక్క సమూహం, క్యాటలాగ్ అంటే పుస్తకాలు యొక్క వివరణలు, ఫ్రెగడ్ అంటే ఫట్ అని ఇరిగేది పెలుసైనటువంటి, పెడాంటిక్ అంటే పనికిమాలిన విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం ప్రజెంట్ జరిగేటువంటి రాజకీయాలు మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. దెన్ అనానిమస్, డైరెక్టరీ, ఎపిటోమ్, ఎన్సైక్లోపీడియా, ఎక్సర్గేట్. ఓకే చూడండి, అనానిమస్ లైక్ ఆంటానిమ్స్, డైరెక్టరీ, ఎపిటోమ్, ఎన్సైక్లోపీడియా, ఎక్సర్గేట్. ఓకే, ఎక్స్పర్గేట్. ఇక్కడ కూడా 2-3 పదాలు మంచి అంటే ప్రతి దాంట్లో కూడా మనకు 2-3 మంచి పదాలు దొరుకుతూ ఉంటాయి. చూస్తే కదా అనానిమస్. సో వాటి మీనింగ్ ఒనిమా అంటే నేమ్, ఆంటానిమ్స్, సినానిమ్స్. ఆంటానిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, యాంటీ అంటే వెగనెస్ట్, సినానిమ్స్ అంటే చిన్న విత్ నేమ్స్, హోమోనిమ్స్ అంటే ప్రొనౌన్సియేషన్ వేరేగా ఒకటే ఉంటుంది, మీనింగ్ వేరేగా ఉంటుంది. మరి ఏంటి అనానిమస్ అనమాట. సో అనానిమస్ అంటే అనానిమస్ పర్సన్ అంటే మనకి ఎవడో తెలియదు, అజ్ఞాతకుడు, అజ్ఞాతవాసి, అనామకుడు, వాడి గురించి మనకు తెలియదు. సో దట్ ఈజ్ కాల్డ్ అనానిమస్. ఏ వర్క్ హూజ్ రైటర్ ఈజ్ నాట్ నోన్. దానికి ఒక పుస్తకం ఎవరు రచించారో తెలియదు, కానీ పుస్తకం చాలా బాగుంది, ఎవరు రచించారో నాకు తెలియదు. అంటే ఒక అనామకుడు రాశాడు, ఒక అనామకుడు చెప్పాడు. దట్ ఈజ్ కాల్డ్ అనానిమస్. ఊరు మన ఏదో అంటే చూడ, ఊరు పేరు లేనివాడు. ఒనిమంటే మనకు నేమ్, ఒనిమంటే నేమ్. సో ఊరు పేరు లేనివాడు అంటాం. సో ఊరు పేరు లేనివాడిని అనానిమస్ అంటాం. ఓకే, అనామకుడు అంటాం. దెన్ డైరెక్టరీ, ఫోన్ డైరెక్టరీ అంటాం. ఓకే, ఒకటి మీరు ఫోన్ డైరెక్టరీ, అక్కడ ఎవరెవరైతే ఫోన్ అయితే అవసరం వాళ్ళందరూ ఫోన్ ఉంటాయి. ఫోన్ డైరెక్టరీ ఒకప్పుడు సపరేట్ బుక్ కూడా వచ్చేది మనకు, ఇప్పుడు అంటే లేవనుకోండి. సో డైరెక్టరీ అంటే ఫోన్ డైరెక్టరీ అంటే అక్కడ మనకి ఎవరైతే అవసరం ఉన్నాయో అక్కడ ఫోన్ నెంబర్స్ అని దొరుకుతాయి అనమాట. ఏ బుక్ ఆఫ్ నేమ్స్ అండ్ అడ్రసెస్. దెన్ ఎపిటోమ్ నలిసి మీరు డైరెక్టరీ చూసి ఉంటారు, కానీ కంపల్సరీగా మీ అమ్మకు నాన్నకు ఇక డైరెక్టర్ అంటే తెలిసి ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా చూసి ఉంటారు అనమాట దీన్ని. ఓకే, ఇప్పుడు ఎంత మనం అన్ని నేమ్స్ అని ఫీడ్ చేసుకుంటున్నాం, ఒకప్పట్లో కాదు. ఒక బుక్ ఇంటికి వచ్చేదన్నమాట, దాంట్లో బిఎస్ఎన్ఎల్ నెంబర్ కానీ, బ్యాంక్ నెంబర్ కానీ, పోస్ట్ ఆఫీస్ నెంబర్ కానీ అన్ని దాంట్లో ఉంటాయన్నమాట. దాన్ని మనం ఫోన్ చేసుకునే వాళ్ళు అనమాట. అప్పుడు వారికి నేము, అడ్రస్ అంతా ఉంటుంది దాంట్లో. ఎపిటమైజ్ అంటాం. ఎపిటాప్ అంటే మీకు ఎపి అంటే అరౌండ్, ఎపిటాప్ అంటే సమాధి మీద ఉన్నటువంటి రాతలు మనం ఎపిటాప్ అంటాం. ఇదే మీద ఎపిటోమ్, ఎపి అంటే ఆన్. మరి ఎపిటోమ్ అంటే ఎపిటమైజ్ అంటే సమ్మరీ అంటే మనం ఒక 5 పేజీల పుస్తకం చదువుతాం, ఒక స్టోరీ చదువుతాం, అంత గుర్తుందో కష్టం కాబట్టి ఆ యొక్క 5 పేజీలు దాన్ని జస్ట్ ఒక 5 లైన్లలో మనం లాస్ట్లో సమ్మరీ, సారాంశం ఉంటుంది. అంటే ఆ యొక్క సారాంశం చదివితే మొత్తం స్టోరీ అంతా గుర్తుకుంటుపోద్ది అనమాట. దట్ ఈస్ ద కాల్డ్ సమ్మరైజ్, ఎపిటమైజ్ అంటాం. ఏ బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ఎ బుక్. ఎన్సైక్లోపీడియా ఇప్పుడు చూసాం. ఏ బుక్ కంటైనింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ వాట్ యూ వాంట్. ఓకే, ఏ బుక్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్. దెన్ ఎక్స్పర్గేట్. ఎక్స్ అంటే అవుట్ కదా, ఎక్స్ అంటే అవుట్. ఎక్స్పర్గేట్ మీన్స్ గెట్ టు రిమూవ్ ద అఫెన్సివ్ పోర్షన్ ఆఫ్ ఎ బుక్. అంటే ఏదైనా సరే మనకు బుక్లో ఉన్నటువంటిది అభ్యంతరకరంగా ఉన్నటువంటి దాన్ని తీసివేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పర్గేట్. తీసివేయడం అంటే ఒక పుస్తకం రాశాం, దాంట్లో అభ్యంతరకరమైన మాటలు ఉన్నాయి అంటే వాటిని తొలగించేదాన్ని ఏమంటాం మనం, ఎక్స్పర్గేట్ అంటాం. ఓకే, టు రిమూవ్ ది అఫెన్సివ్ పోర్షన్ ఆఫ్ ఏ బుక్. చూస్తే ఇక్కడ అనానిమస్ అంటే అజ్ఞాతం, అనామకుడు. డైరెక్టరీ అంటే ఫోన్ అంటే నేమ్స్ ఉండేది. ఎపిటోమ్ అంటే సారాంశం, సమ్మరీ, సంగ్రహం. ఎన్సైక్లోపీడియా. దీన్ని ఎక్స్పర్గేట్ అంటే అభ్యంతరకరమైన దాన్ని తీసివేస్తే దాన్ని ఏమంటామంటే మనం ఎక్స్పర్గేట్ అంటాం. నెక్స్ట్ హరాంగ్, మెమైర్, మేనిఫెస్టో. ఇదంతా బాగా తెలుసు. మేనిఫెస్టో, ఇన్సోమ్నియా, సోమ్ని లాక్విజం. చూసి ఇక్కడ హరాంగ్. రేయ్ ఏమిరా, ఏం చేస్తున్నావు రా, బిగ్గర్ అరుస్తాం, నీ కథ తేల్చుకుంటా పోరా. ఇట్లా బిగ్గరగా అరిస్తే దాన్ని ఏమంటాం హరాంగ్. రేయ్ గుర్తుంటుంది కదా, హరాంగ్. ఏ నాయిసీ ఆర్ వెహమెంట్ స్పీచ్.
ఏ నాయిస్ ఆర్ వెహమెంట్ స్పీచ్ ఇంటెండెడ్ టు ఎగ్జైట్ ప్యాషన్స్. మెమరీ గుర్తుపెట్టుకోండి మిత్రమా, మెమరీ గుర్తుపెట్టుకోవడం కదా. సో మెమైర్ అంటే ఏమంటే గుర్తుంచుకోవడం. ఏ రిటర్న్ అకౌంట్ ఆర్ యూజువల్లీ ఇన్ ఏ బుక్ ఫార్మ్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్స్ లైఫ్. మన జీవితంలో చాలా ముఖ్యమైన ఘటనలు జరిగి ఉంటాయి. వాటి మన మెమరీ కోసం ఏం చేస్తాం, మనం ఒక భద్రంగా డైరీలో రాసి పెట్టుకుంటాం. మనం ఎక్కడ మంచి ప్రదేశాలకు వెళ్ళి ఉంటాం, మనం మంచి వాళ్ళని కలిసి ఉంటాం, మెమరీగా వారికి మన ఫోటో మనం తీసుకుంటాం. అంటే ఫ్యూచర్లో తిరిగి వాటిని గుర్తుంచుకునే ఉద్దేశంతో తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ మెమైర్. ఈ రిటర్న్ అకౌంట్ ఆర్ యూజువల్లీ ఇన్ ఏ బుక్ ఫార్మ్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్స్ లైఫ్. మనకి జీవితంలో మనకు గుర్తుండిపోయే మొదటి క్షణాలు మనం రాసుకుంటాం. దట్ ఈజ్ కాల్డ్ మెమైర్. మేనిఫెస్టో అంటూ ఉంటారు. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మా యొక్క మేనిఫెస్టో ఇది, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అని ప్రతి ఒక్క పార్టీ కూడా తనకు మేనిఫెస్టోను ప్రకటిస్తూ ఉంటుంది. అంటే మేము ఏం చేయబోతున్నాం అని చెప్పేదే మేనిఫెస్టో. ఏ డిక్లరేషన్ ఆఫ్ ప్లాన్స్ అండ్ ప్రామిసెస్ పుట్ ఫార్వర్డ్ బై ఏ క్యాండిడేట్ ఫర్ ఎలక్షన్. ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ సవరైన్. ఇన్ సోమ్నియా, ప్లీజ్ రిమెంబర్, సోమ్నోస్ అంటే ఏమంటే స్లీప్ అని అర్థం. సోమ్నియా అంటే స్లీప్, సోమ్న అంటే స్లీప్. ఇన్ అంటే నెగటివ్. ఇన్సోమ్నియా అంటే నో స్లీప్, నిద్ర రావడం లేదు, నిద్రలేమి. సోమ్నియా అంటే నిద్ర రావడం. ఇన్ అంటే నెగటివ్, నిద్ర రాకుండా ఉంది. రేపు రిజల్ట్ అనుకోండి మిత్రమా, ఈరోజు అంతా మనకి నిద్ర రాదు. దట్ ఈస్ కాల్డ్ ఇన్సోమ్నియా. మనకి ఏదన్నా ఒక డిసీజ్ వచ్చింది, నిద్ర సరిగ్గా పడడం లేదనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఇన్సోమ్నియా. ఓకే, సో ఇన్సోమ్నియా మీన్స్ ద కండిషన్ ఆఫ్ బీయింగ్ అన్ఏబుల్ టు స్లీప్. సో నిద్ర రాని స్థితిని ఏమంటామంటే మనం ఇన్సోమ్నియా అంటాం. సోమ్నిలాక్విజం. ఇజం అంటే థియరీ, లాక్వ అంటే టాంగ్, సోమ్ని అంటే నిద్ర, నిద్రలో మాట్లాడే ధర్మం. లేదా సోమ్నిలాక్విస్ట్ అంటే మనకోటి పర్సన్, నిద్రలో మాట్లాడే వ్యక్తిని మనం సోమ్నిలాక్విస్ట్ అంటాం. ఆ నిద్ర మాట్లాడే స్వభావాన్ని ఏమంటామంటే మనం సోమ్నిలాక్విజం అంటాం. సో టాకింగ్ ఇన్ స్లీప్. చూస్తే ఇక్కడ హరాంగ్ మీన్స్ బిగ్గరగా ఉపన్యసించడం. మెమైర్ అంటే జ్ఞాపకం, వృత్తాంతం. మేనిఫెస్టో మీన్స్ ప్రణాళిక. మేనిఫెస్టో అంటే ఏమండి ప్రణాళిక. దెన్ ఇన్సోమ్నియా మీన్స్ నిద్రలేమి. దెన్ సోమ్నిలాక్విజం మీన్స్ నిద్రలో మాట్లాడడం. దెన్ హైపర్ సోమ్నియా, సోమ వచ్చింది కదా, సోమ్నస్. హైపర్ సోమ్నియా, సోమ్నాంబులిస్ట్, సోమ్నిలాక్విజం. ఓకే, సోమ్నాంబులిజం. ఫ్లింట్ లాక్. దెన్ స్పేస్ క్రాఫ్ట్. సో దీంట్లో నాకు తెలిసి మీకు మినిమం 3 వర్డ్స్ అయితే బాగా తెలిసిన పదాలు ఉన్నాయి. చూద్దాం. హైపర్ సోమ్నియా అంటే ఏమన్నా నిద్ర. హైపర్ అంటే హైపర్ యాక్టివ్ పర్సన్ అంటాం, అంటే వాడు చాలా ఉత్సాహంగా ఉంటారు రబ్బ అంటాం. హైపర్ టెన్షన్, హైపర్ బీపీ, అవునా, అంటే హైపర్ నిద్ర, ఎక్కువ నిద్రపోతే దాన్ని హైపర్ సోమ్నియా అంటాం. అంటే ఎక్సెసివ్ స్లీపీనెస్, ఎక్కువ నిద్రపోతూనే ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ హైపర్ సోమ్నియా. దెన్ సోమ్నాంబులిస్ట్. ఇష్ట అంటే పర్సన్, యాంబుల్ అంటే మూమెంట్, సోమ్నస్ అంటే నిద్ర, అంటే నిద్రలో మూమెంట్ ఉండే పర్సన్, అంటే నిద్ర నడిచేవాడు. కొందరు వ్యక్తులు నిద్రలో నడుస్తూ ఉంటారు, ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం సోమ్నాంబులిస్ట్ అంటాం. మరి కొందరు నిద్ర మాట్లాడుతూ ఉంటారు, దట్ పర్సన్ ఇస్ కాల్డ్ సోమ్నిలాక్విస్ట్. ఓకే, కాబట్టి సోమ్నాంబులిస్ట్ అంటే ఎవరంటే సమ్వన్ హూ వాక్స్ అబౌట్ వన్స్ స్లీప్. అంబులెంట్ ఏమంటే అంబులెన్స్ ఏం చేస్తే అంబులెన్స్ అట్లా తిరుగుతూనే ఉంటుంది కదా. సో అంబులెన్స్ అట్లా మూవ్ అవుతూ ఉంటుంది కదా, తిరిగేవాడు అని అర్థం. ఎక్కడ తిరుగుతున్నాడు? నిద్రలో తిరిగేవాడిని మనం సోమ్నాంబులిస్ట్ అంటాం. దెన్ సోమ్నాంబులిజం అంటే ఇజం అంటే థియరీ, అంబులెంట్ మూమెంట్, సోమ్న అంటే బాడీ, నిద్ర స్లీప్ అంటే నిద్రలో మాట్లాడే వాడిని సోమ్నాంబులిస్ట్ అంటాం. నిద్రలో మాట్లాడే విధానాన్ని ఏమంటామంటే మనం సోమ్నాంబులిజం అంటాం. అంటే దట్ ఈస్ కాల్డ్ వాకింగ్ ఇన్ స్లీప్. అక్కడ ఇష్ట వస్తే వాకర్ ఇన్ స్లీప్, ఇది వాకింగ్ ఇన్ స్లీప్. దెన్ ఫ్లింట్ లాక్. సో ఓల్డెన్ డేస్లో ఉపయోగించే తుపాకీని మనం ఏమంటామంటే ఫ్లింట్ లాక్ అంటాం. ఏ గన్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్, ఇప్పుడు కాదు, ఫస్టుల్లో మొదట్లో గన్నును వాడడం. ఆ యొక్క గన్నుని ఏమంటామంటే మనం ఫ్లింట్ లాక్ అంటాం. దెన్ స్పేస్ క్రాఫ్ట్, మనకు తెలిసిన మిత్రమా, స్పేస్ క్రాఫ్ట్ మాకు బాగా తెలుసు కదా. సో స్పేస్లోకి వెళ్ళే
విమానాలు కానీ రాకెట్లు, విమానాలు వెళ్ళాము కానీ రాకెట్లు ఏమంటే మనం స్పేస్ క్రాఫ్ట్స్ అంటే తీసుకెళ్తూ ఉంటాయి మనకు అవసరమైన వాటివి. ఓకే, స్పేస్ క్రాఫ్ట్ ఏ క్రాఫ్ట్ క్యాపబుల్ ఆఫ్ ట్రావెలింగ్ ఇన్ అవుటర్ స్పేస్. ఓకే, హైపర్ సోమ్నియా మీన్స్ అతి నిద్ర, సోమ్నామ్నిస్ట్ మీన్స్ నిద్ర నడిచేవాడు, సోమ్నామ్నిజం అంటే నిద్ర నడిచే అలవాటు, ఫ్లింట్ లాక్ అంటే పురాతన ఆయుధం, స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష నౌక.